ఈ సదస్సులో తీసుకున్నటువంటి అతి ముఖ్యమైన నిర్ణయం హిందూ మతాన్ని నమ్మి ఈ ధర్మాన్ని ఆచరించాలా అనుకున్న ఇతర మతస్థులకెవ్వరికైనా తిరుమల క్షేత్రం ఒక వేదికగా ఉండాలని, కనుక ఈ ధార్మిక క్షేత్రంలో ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి చేరాలనుకున్నటువంటి ఇతర మతస్థులకు హైందవ సాంప్రదాయాల ప్రకారం సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్లను హిందువులుగా మార్చేటువంటి ప్రక్రియ, వాళ్ళు స్వచ్ఛందంగా ఈ మతాన్ని అంగీకరించి వచ్చినటువంటి వాళ్లకు ఈ సంప్రోక్షణ ప్రక్రియ చేయటమే కాకుండా వాళ్లకు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దైవ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది. భారతదేశంలో మరే దేవాలయాలలో కానీ మత సంస్థలలో కానీ ఇలాంటి ప్రాంగణము వేదిక ఇప్పటి వరకు లేదని, సాక్షాత్తు ఈ ధార్మిక సదస్సులో ఈ మంచి నిర్ణయాన్ని తీసుకోండి, తద్వారా దేవాలయాలకన్నింటికి కూడా శిఖరాయమానంగా ఉంటూ వెంకటేశ్వర స్వామి ఆలయం క్రింద పనిచేయటానికి ఏ పీఠాధిపతి అయినా మఠాధిపతి అయినా సంసిద్ధంగా ఉంటారు. కనుక ఈ ప్రాంగణం నుంచే, అంటే ఈ ఆలయ పరిసర ప్రాంతాల నుంచే ఈ సందేశం ప్రజల్లోకి తీసుకువెళ్ళమని వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞాపనను అనుసరించి మొట్టమొదటి తీర్మానంగా ఇతర మతస్థులు స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించేటువంటి వాళ్లకు ఒక ప్రాంగణము వేదిక తయారు చేసి సంప్రోక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్లను హిందువులుగా తీసుకోవటం జరుగుతుంది, మార్చటం జరుగుతుంది అన్నటువంటి తీర్మానాన్ని మొట్టమొదట మీ ముందర ప్రవేశపెడుతున్నాం.